కొత్తగూడెం జిల్లాలో గిరిజన ప్రాంతంలో గిరిజన కుటుంబాల్లో తలసీమియా, సికిల్ సెలిమియా అనే రక్తహీనత వ్యాధి పుట్టుకతో సంక్రమిస్తుంది. దీనికి తల్లిదండ్రుల దగ్గర నుంచి జీన్స్ అన్నటువంటి వల్ల మార్పు వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. వీళ్ళకి పుట్టుక నుంచి ప్రతి 3 వారాలకి రక్తం ఎక్కించాల్సిన ఆవశ్యకత ఉంది. తర్వాత ఐరన్ ఓవర్లోడ్ అవుతుంది లివర్లో, హార్ట్లో, కిడ్నీలో. దానికి యాంటీ చిలేటింగ్ ఏజెంట్స్ అన్నటువంటి మందులు ఉంటాయి, చాలా కొత్త రకం, విలువ గలవి. వీటన్నిటికీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా ఈ సదుపాయం అందజేస్తున్నాం. 3 వారాలకు ఒకసారి రక్తం ఎక్కిస్తాం. అదేవిధంగా 6,000, 5,000 ఖరీదు చేసే మందులు అందజేస్తున్నాం. మన జిల్లాలో ఇప్పుడు మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్లో 150 మంది ఇట్లా నమోదు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రతి 3 వారాలకి 4 వారాలకి రక్తం ఎక్కిస్తూ ఏర్పాటు చేస్తున్నాం. ఏ మనిషి అయినా సరే రక్తదానం చేయాలి. ఒక మనిషి రక్తదానం చేస్తే 3 ప్రాణాలని కాపాడవచ్చు. వీటిని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఇది ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, మన ఆరోగ్యశ్రీ స్కీమ్ ట్రస్ట్ వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్తాం. వీటిని మీరు ఉపయోగించుకోవాలని మరొకసారి కోరుతున్నాం. ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొదటగా భద్రాచలానికి పరిమితమై గత 12 సంవత్సరాలుగా ఎన్నో ప్రయాసాలకు వచ్చి దానికి బ్లడ్ బ్యాంక్ స్థాపించాలి, ఈ ప్రాంత ప్రజలకు మంచి సౌకర్యం కల్పించాలి అన్న ఆలోచనతో 12 సంవత్సరాల కళ సాకారం కోసం అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 2 కోట్ల వరకు వివిధ దాతల ద్వారా ఐటీసీ, పిఎస్పిడి కానివ్వండి, లేదా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భద్రాచలం కానివ్వండి, మన పట్నంలోని ప్రముఖ వైద్యులు కానివ్వండి, మారుతి పారామెడికల్ కానివ్వండి, జై భారతి హాస్పిటల్ కానివ్వండి, ఇట్లాగా కాళ్ళూరి పంచాయత్ గారు ట్రస్ట్ కానివ్వండి, ఇట్లాగ అందరూ కలిసి, అదే ఎంపీ సీతారాం నాయక్ గారు ఆయన ఫండ్స్ నుంచి వివిధ వర్గాల నుంచి డబ్బులు, ఆర్థిక సహాయం సంపాదించి సుమారు 2 కోట్ల వరకు వెచ్చించి అన్ని రకాల సౌకర్యాలు కల్పించేసి, ఈవెందో ఇవాళ మనం ఎవరికైనా ప్లేట్లెట్స్ ఉంటే అవి విజయవాడ, హైదరాబాద్ పోతే వేలలో లక్షల్లో అయ్యేదానికి సుమారు 10-15 వేలని భద్రాచలం రెడ్ క్రాస్ ద్వారానే వాళ్ళకి నయం చేసే సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి నేను సెక్రటరీగా 26 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. కాంతారావు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత రెడ్ క్రాస్ బాగా అభివృద్ధి అయింది. ముఖ్యంగా రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ పెట్టడం జరిగింది. తలసీమియా వార్డు కట్టడం, దీని అందరికీ ఉచితంగా రక్తం ఇవ్వటం, ఇవన్నీ జబ్బున్న వాళ్ళకి ఉచితంగా రక్తం ఇవ్వటం జరుగుతుంది. కరోనా సమయంలో కూడా చాలామందికి మేము ప్లేట్లెట్లు ఎక్కించి జీవితాన్ని నిలబెట్టాం. కానీ స్ట్రిక్ట్ ప్రొసీజర్ అంటే పేషెంట్ రోజులు అని అడుగుతాము. ఆయనతో మినిమం 100 days గ్యాప్, 3 months గ్యాప్ ఉండాలండి. ప్లస్ స్కూల్స్ ఉన్నాయి, 18 years దాటాలి, 50 kg వెయిట్ ఉండాలి. 50-55 మధ్యలో ఉంటే డాక్టర్ డిసైడ్ చేస్తాడు తీయొచ్చా అని. 55 దాటితే మాత్రం తీసుకుని మేము ఫామ్ మీద సంతకం తీసుకొని మొత్తం మేము ఫిలప్ చేసుకుని వివరాలు ఎక్కడ ఇచ్చారని రాసుకుని నెంబర్ అన్నీ తీసుకుంటామండి. దీని తర్వాత మేము బ్లడ్ టెస్టులు చేస్తాం. హెచ్ఐవి, మలేరియా, సిఫిలిస్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వ్యాధి టెస్టులు కంపల్సరీగా చేసిన తర్వాత వాటిలన్నీ నెగిటివ్ ఉంటే పేషెంట్ బ్లడ్ పనికి వస్తుంది. ఏది పాజిటివ్ ఉన్నా వెంటనే మేము పేషెంట్కి ఫోన్ చేసి, బాబు నీకు జబ్బు ఉంది, ఈ వైద్యం నువ్వు చేయించుకొని వెంటనే చెబుతాం. అదే ఒకవేళ హెచ్ఐవి కనుక ఉంటే డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాం. హెల్త్ డిపార్ట్మెంట్కి ఏఆర్టీ సెంటర్, ఏరియా హాస్పిటల్ ఇన్ఫార్మ్ చేస్తాం. బాబు ఫలానా పేషెంట్ హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది, అతను మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా లేదా, తీసుకుంటూ మాకు అబద్ధం చెప్పాడు, లేదు ట్రీట్మెంట్ తీసుకోకుండా కామ్గా ఉన్నాడు, ముందు వెళ్ళి అతను అంటే వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి ఆ పేషెంట్ అడ్రస్ తీసుకుని వెళ్ళి పేషెంట్కి వైద్యం మొదలు పెడతారు. లైఫ్ లాంగ్ వాడాలి. తలసీమియాకి 3 వాడేదండి.
ఈ 2 రకాలు సికిల్ సెల్. ఇలా చెప్పాను కదా, తలసీమియా సీరియస్ అని. సో తలసీమియా 3 కావాలండి, సికిల్ సెల్ 2 సరిపోతాయి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిపి సికిల్ సెల్ తలసీమియా 216. వీళ్ళు వేరే కంప్లీట్గా ప్రాబ్లం ఏదైనా వచ్చినా కానీ మేము ఫ్రీగా చూసి మందులు రాసేస్తామండి. వేరే ఏ జ్వరం లాంటిది ఏదైనా వస్తే వాళ్ళు మందులు బయట తీసుకోవాలి. ఇవి మాత్రం ఎప్పుడైనా వచ్చినా ఫ్రీగా ఇస్తుంటాం. కంప్రెస్డ్ ఆక్సిజన్ సిలిండర్స్ అండి, ఆ కంప్రెస్డ్ ఆక్సిజన్ మిషన్స్ ఇవి. సో మీరు ఈ గాలి నుంచి ఆక్సిజన్ తీసుకుని మనకి ఇస్తుందండి. సో మీరు ఇంటి దగ్గర ఆక్సిజన్ పెట్టుకోవాలంటే ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 200 నుంచి 300 రెంట్లో పేషెంట్ పరిస్థితి బట్టి రెంట్కి ఇస్తారు. ఇది పేషెంట్ సైజులను వాడుకోవచ్చునండి. మాస్క్ అవన్నీ కూడా ప్లస్ అవసరం వస్తే మా మనిషి వచ్చి అక్కడ మీకు ఎలా వాడికి చెబుతారండి. సో పేషెంట్స్కి ఇంటి దగ్గర ఉండి లేకోగలిగే రోజులు బాగా ఉపయోగపడుతూ ఉంటుందండి. మాది సారపాక. మా బాబు పేరు ఆదిత్య జయరాం. బాబుకి సికిల్ సెల్స్ ఉంది. అది 3 ఇయర్స్లో బయటపడ్డది. ఇక్కడ రెడ్ క్రాస్ బిల్డింగ్ ద్వారా ఉచితంగా బ్లడ్ డొనేషన్ చేయబడుతున్నాయి. మందులు కూడా ఇస్తారు. నెల బ్లడ్ చెకప్కి వస్తాము. బ్లడ్ తక్కువ ఉంటే ఇక్కడే బ్లడ్ చెకప్ చేసి ఇక్కడ ఎక్కించి మందులు ఇచ్చి పంపిస్తారు. బ్లడ్ ఎక్కించిన తర్వాత బాగానే ఉన్నాడు బాబు. సికిల్ సెల్స్ కోసం రావాల్సి వస్తుంది. ఇలాంటి ఉచిత సేవ అందించిన కాంతారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.